నమస్కారం. మరి ఇక్కడ ఈరోజు అత్యవసర సమావేశం మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు మరి అందరూ సమక్షంలో ఈరోజు వారందరితో పాలు పంచుకోవాలి. నా కష్టంలోనూ నా సుఖంలోనూ కూడా మరి మొదటి నుంచి కూడా వాళ్ళు నాకు ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళు కూడా మిగిలిన నియోజకవర్గాలు వేరు, ఈ నియోజకవర్గం వేరు. ఉమ్మడి వనంలో పితాని బాలకృష్ణ ప్రతి కుటుంబంలోని కూడా ఒక అన్నగాను, తమ్ముడు గాను, ఒక కొడుకు గాను నేను ఉండడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీటు పెట్టడం గల కారణం ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇక్కడ అనుకోని రీతిలో ఇక్కడ పొత్తులో భాగంగా మరి తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ఒకంత బాధ కలిగించిన మరి జనసేన పార్టీ అధ్యక్షులు మరి ఆయన ఏ ఒత్తిళ్ళ మీద మరి ఆయన మరి దేనివల్ల మరి ఎలా జరిగిందనేది నాకు తెలీదు. ఎందుకంటే ఆయన మీద నాకు పూర్తి విశ్వాసం. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మరి నేను ఒక్కడగా ఎప్పుడు మరి చెప్పుకునేవాడిని నేను. అలాగే 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోసానికి గురై ఆ రోజు నేను ఎమ్మెల్సీ ఇస్తానంటే ఆ రోజుని నాకు ఎమ్మెల్సీ కాదు, నేను ప్రజల్లో నుంచి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా గెలవాలి, గెలిచి ప్రజలకు సేవ చేయాలి అనే సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజుని మరి టికెట్ నిరాకరించి అయాల మరి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గురించి మరి ఆ రోజు నన్ను ఇక్కడ అయాల మోసానికి గురైంది. అలాంటి మోసానికి గురైన తరుణంలో మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు నాకు కొండవ వేసి ఆ రోజున నాకు టికెట్ ప్రకటించారు. మరి ఆయన ద్వారా ఈ ప్రపంచ దేశాలకి మరి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా నన్ను పరిచయం చేసిన ఘనత అది కొణిదెల పవన్ కళ్యాణ్ గారి. ఎందుకంటే పితాని గారి బ్లడ్ మాది ఒకటే, పోలీస్ బ్లడ్ అని ఆ రోజున వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరంతరం పార్టీ కోసం శ్రమించాను, కష్టపడ్డాను. ఓడిపోయాను. 33,334 ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినా కూడా ఎప్పుడు కూడా చెల్లించలేదు, బాధపడలేదు, ఏ రకంగా కూడా నిరాశ చెందలేదు. అందరూ 6 నెలలు పోయిన తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టారు కార్యక్రమాలు. కానీ నేను ఓడిపోయిన వారం నుంచే నేను కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టాను. 2019లో పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రప్పించుకున్నారు. ఆ రోజుని నేను ఎలక్షన్లో ఫేస్ చేసిన బాధలు, ఇబ్బందులు అన్నీ చెప్పడం జరిగింది. ఆ రోజున శ్రీశైలం వెళ్తూ తెల్లారి వెళ్తామనుకుంటే ఈ రోజున ఫోన్ వచ్చింది. ఆ మరుసటిలోనే మా ఫ్యామిలీ అంతా ఇలాగ కారులో రమ్మని నేను ఫ్లైట్కి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. ఆ రోజున నాకు ఒక చక్కటి భరోసా, ఎంతో గొప్ప భరోసా. 2024లో అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటాను, మీకు ఏ విధమైన ఇబ్బంది లేదు, మీరు బాధపడకుండా నన్ను ఓదార్చి పంపించాడు కొణిదెల పవన్ కళ్యాణ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ బలానికి, ప్రజలకి సేవ చేయడానికి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఈ కులం ఆ కులం అని కాదు, అన్ని కులాలు కూడా ప్రేమించే నాయకుడిగా మరి ఈ నియోజకవర్గంలో నేను మన్ననలు పొందాను. పార్టీలో కూడా ఎలాంటి వివాదాలు లేకుండా, చిన్న బెడబరకలు లేకుండా, సమస్యలు లేకుండా, ఎక్కడా కూడా గ్రూపులు లేకుండా ఈ పార్టీని నడిపించుకొచ్చారు. దానికి ఈ నియోజకవర్గంలో మరి సహకరించిన జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా నేను శిరస్సు వచ్చి బాధాబోధన చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా నాకు ఇక్కడ సీటు వస్తుందని ఆశ. ఎందుకంటే నేను కోనసీమ మల్లర్లు అయిన తర్వాత కూడా నేను కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నాకు ఒక సందేహం వ్యక్తపరిచానికి, మీరు ఎలాంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని కాపాడుకోవద్దు నేను ఎందుకని చెప్పేసి ఆ రోజున నన్ను భుజం తట్టి ఆ రోజున కూడా నాకు చెప్పడం జరిగింది. అదే ధీమాతో పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు, నేను వేరు కాదు, మీ ఇద్దరం ఒకటే. ఖచ్చితంగా నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే పని ఉంది. ఆయన నా తరపున రిప్రజెంటివ్ ఆయనే కదా, ఆయనే టికెట్ ఇచ్చేటప్పుడు ఇక నాకేంటండి ధైర్యంగా ఎంతమంది చాలామంది కార్యకర్తలు మీరు వెళ్ళండి అన్నా కూడా ఆయన మాట ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఆ మాట తప్పే ప్రశ్న ఉండదు. మీరు అందరూ కూడా మీకు చెప్తున్నారు కానీ నాకు అలాంటి అవనమ్మకం లేదు ఆయన మీద అని చెప్పేసి నేను నా కార్యకర్తలందరికీ కూడా చెప్పడం జరిగింది. దరిమిల
మరి నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు ఇక్కడే ఉంటుంది అనే సమాచారం ఉంది. కానీ ఏ పరిస్థితుల్లో మరి భాగస్వామ్యం కలిగి ఉంది కనుక మరి జనసేన తెలుగుదేశం మరి ఉమ్మడిగా మరి ఎలక్షన్లోకి పొత్తులు కుదుర్చుకున్న నేపథ్యంలో మరి ఇక్కడ దాంట్లో బుచ్చిబాబు గారికి ఇక్కడ ఈ నియోజకవర్గం తప్ప ఇంకో నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం లేదనో లేకపోతే ఏ కారణం చేత మరి దానికి కమ్యూనిటీ ఈక్వేషన్లో చేశారో తెలియదు. కానీ నాకు ఇక్కడ మరి టికెట్ లేకపోవడం కొంచెం బాధాకరమే అయినప్పటికీ కూడా నాకు ఈ జిల్లాలో అత్యధిక సామాజిక వర్గం సెట్టిపల్లి జాతులు పుట్టాను కనుక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రాష్ట్రంలోనే 42 లక్షల ఓట్లున్న సామాజిక వర్గంలో పుట్టాను కనుక ఖచ్చితంగా నాకు మరి ఇంకా ఈ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా 45,000, 50,000, 70,000 ఇలా చాలా అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం మరి సెట్టిపల్లి సామాజిక వర్గం. మరి జనసేన తెలుగుదేశం పొత్తులో తెలుగుదేశం పార్టీకి ఆచంట పితాని సత్యనారాయణ గారికి ఇచ్చారు. ఖచ్చితంగా జనసేన పార్టీ సిద్ధాంతం కులాలని మతాలని కలపాలని ఆలోచనతో పెట్టిన ఈ పార్టీ అలాగే సెట్టుపల్లిని కాపుల్ని కలపాలని ఆయన విపరీతంగా తపనపడే నాయకుల్లో పవన్ కళ్యాణ్ కలపడం. ఈ రెండు కులాలని సోషల్ ఇంజనీరింగ్ చేయాలి మనం కలపాలని చెప్పేసి అన్నప్పుడు మరి సత్యనారాయణ టెంట్ హౌస్లో మేము సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమం పెట్టి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ రోజున మరి చక్కగా భోజనాలు విందు భోజనాలు మేము ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి తరుణంలో మరి ఇక్కడ ఈ రోజున బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీలో కూడా ఖచ్చితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడో సీట్ ఇవ్వాలి, ఇక్కడో సీట్ ఇవ్వాలి. అయినప్పటికీ కూడా మరి పొత్తులో భాగంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్క సీట్ అయినా ఖచ్చితంగా రావడం, అక్కడ మరి మళ్ళీ మాట్లాడడం, అక్కడ హరిప్రసాద్ గారు అలాగే మరి మహేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు వాళ్ళు క్లియర్గా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనోహర్ గారితో కూడా మాట్లాడాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడేటప్పుడు మనోహర్ గారికి ఫోన్ చేసి ఎక్కడో ఆయన వేరే కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా వీళ్ళు కలవాలంటున్నారు సార్, తప్పకుండా మీరు రావాలంటే పాప పని అనుకుని ఆయన రావడం, ఆయనతో పాటు కూర్చొని మాట్లాడి ఒక నిర్దిష్టమైన అవకాశం ఆ రోజుని ఎమ్మెల్సీ ఇస్తాననుకుని చెప్పినప్పటికీ కూడా వదిలేసుకుని ఇలా కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మేము మన పార్టీకి సేవ చేశాడు, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, తప్పకుండా మీరు ఎక్కడో చోట ఖచ్చితంగా మరి పితాని బాలకృష్ణ గారికి సీట్ ఇవ్వాలన్నప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీకు సముచిత స్థానం ఉంటుంది. ఇలా జనసేన పార్టీ అధ్యక్షులు గుండెల్లో నిండుగా ఉన్నారు, మా గుండెల్లో ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా మీరంటే చాలా ఇష్టం, మీరు కొంచెం ఓపిక పట్టండి. 28వ తారీఖు మీటింగ్ అయిన తర్వాత మీకు అంటే ఈ నెల 28 కనుక 1-2 తారీఖుల్లో తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాం, తప్పకుండా కళ్యాణ్ గారితో కూర్చోబెట్టి మాట్లాడించే కార్యక్రమం చేస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీకు ఎక్కడో చోట మీకు అకౌంట్ చేసి మీకు పోటీ చేసే అవకాశం మీకు కల్పిస్తామని చెప్పేసి మనోహర్ గారి ద్వారా హామీ తీసుకుని రావడం జరిగింది. ముఖ్యంగా మరి కార్యకర్తలు, అభిమానులు, జనసేన పార్టీ నాయకులే కాదు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు నా కోసం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ శ్రేణులు కాకుండా అదర పార్టీల్లో ఉన్నవాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు పితాని బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిందని వాళ్ళు అనుకోవడంలో ఆ బాధలో చాలా అర్థం ఉంది. అయినప్పటికీ కూడా నాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా నాకు న్యాయం చేస్తారనే పూర్తి విశ్వాసం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది కనుక మీరందరూ సమన్వయం పాటించి ఖచ్చితంగా మీరందరూ కూడా నా జనసేన పార్టీ నా మేలు కోరుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు విన్నవించుకుంటున్నాను. మీరందరూ కూడా కొద్ది సమన్వయం పాటించండి, మనకు న్యాయం చేస్తాం, తప్పకుండా మీకు ఎక్కడో చోట ఈ పోటీ చేసే అవకాశం మనకు కల్పిస్తామన్నారు కనుక ఒక వారం రోజులు, ఒక 4-5 రోజులు మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత ఆ పిలుపు కోసం చూసి అక్కడ కలిసిన తర్వాత మనం తదుపరిగా మీరు అందరూ ఏం చెప్తే మీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ నిర్ణయమే నా శిరోధాన్యం. కానీ అక్కడ మనకు అన్ని రకాలుగా కూడా మరి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనకి హామీ వచ్చింది కనుక మనోహర్ గారి ద్వారా కొంచెం సమన్వయం పాటిద్దాం. ఎందుకంటే మీకు ఒక్కొక్కరికి చెప్పలేను కనుక ఈ ఆవేదన అంతా కూడా మీ బాధనంతా కూడా మీతో పాటు కూర్చొని నేను అక్కడికి వెళ్ళాను, ఏం మాట్లాడాను, ఏం చేశాను అనేది మీతో అందరితో కూడా మనిషికి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరితోనే ఒకడు మమేకం అయ్యి ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని చెప్పేసి ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా రేపు తాడేపల్లిగూడలో మనకి సభ ఉంది. ఆ సభ కూడా మీరందరూ కూడా మరి వచ్చి అక్కడ సక్సెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సార్ పొత్తులో భాగంగా ఎవరికి సీట్ వచ్చినా కూడా అండగా నిలుస్తా ఉన్నారు కదా, ఇప్పుడు నిలుస్తారు సార్? ఇప్పుడు నాకు
ఇప్పుడు అక్కడ మాకు ఇప్పుడు అండగంటే నాకు న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఒకటే ఏంటంటే ఇప్పుడు నాకు అవకాశం ఉంది, బుచ్చిబాబుకి ఇక్కడ ఈ సీట్ తప్ప ఇంకో చోట పోటీ లేదు. ఒకవేళ దాని నిమిత్తం ఒక ఇచ్చారు అనుకుందాం, నాకు ఇంకో చోట ఎక్కడో చోట కాంపిటీషన్ ఇచ్చారనుకో, ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా నా కార్యకర్తలందరూ నేను చెప్పినట్టుగా వాళ్ళు వింటారు, ఖచ్చితంగా దానికి సహకరిస్తాను. వేరే చోట మీరు పోటీ చేస్తే నియోజకవర్గంలో జనసేన ఎందుకు చేయరు? తప్పకుండా నాకు ఎక్కడో చోట అవకాశం కల్పించిన రోజున నా కార్యకర్తలందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా ఆ రోజుని వీళ్ళందరితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను. అక్కడ నేను ఎమ్మెల్యే అవ్వాలంటే మీరు కూడా ఇక్కడ చేయాలని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అది ఏమీ లేకపోతే మరి వీళ్ళందరూ చెప్పినట్టుగా నేను వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక అది అంతా కూడా నెగిటివ్గా మనం ఆలోచించొద్దు. దయచేసి నాకు పవన్ కళ్యాణ్ గారు, నా కుటుంబ సభ్యులు వాళ్ళ ముగ్గురులో నేను ఒకడే. ఈ రోజు స్టిల్ ఈ ఇయర్స్ కూడా ఆయన మీద నాకు ఎలాంటి అవనమ్మకం లేదు, నాకు ఇబ్బంది కలుగుతుందనే నాకు అనుమానం కూడా లేదు. పూర్తి స్థాయిలో ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నేను ఎక్కడో చోట ఈ జిల్లాలో ఖచ్చితంగా నాకు చాలా చోట్ల ఉన్నాయి, ఎక్కడో చోట ఖచ్చితంగా నాకు టికెట్ ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి, మరి నాకు ఈ టికెట్ అవకాశం కల్పిస్తారని చెప్పేసి